మండు వేసవిలో అకాల వర్షం హైదరాబాద్లో వర్షం దంచి కొడుతోంది. నగరంలో పలు ప్రాంతాల్లో భారీగా వర్షం కురిసింది. గంటకు పైగా వాన పడడంతో రహదారులన్నీ జలమయమైపోయాయి. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, సికింద్రాబాద్, ముషీరాబాద్తో పాటు కూకట్పల్లి, మియాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గంలో భారీగా వాన పడింది. నగరంలో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయింది. వాన కారణంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కూకట్పల్లి, మూసాపేట సర్కిల్లో 7 సెంటీమీటర్లు, యూసఫ్గూడలో 4 సెంటీమీటర్లు, ఫతేనగర్లో 4 సెంటీమీటర్లు, శేరిలింగంపల్లి, చందానగర్, హైటెక్ సిటీ, రామచంద్రాపురంలో 3.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు అధికారులు తెలిపారు. ఇక మేడ్చల్ జిల్లాలో కీసరా, కుషాయిగూడ, ఈసీఐఎల్, ఏఎస్రావు నగర్, చర్లపల్లి, హెచ్బీ కాలనీతో పాటు పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం పడింది. భారీ వర్షంతో జీహెచ్ఎంసీ అధికారులు అలర్ట్ అయ్యారు. రోడ్లపై నీళ్లు నిలవకుండా చర్యలు చేపట్టారు డీఆర్ఎఫ్ సిబ్బంది. విరిగిపడిన చెట్ల కొమ్మల్ని తొలగిస్తున్నారు. ఏవైనా సమస్యలుంటే జీహెచ్ఎంసీ కాల్ సెంటర్కు ఫోన్ చేయాలంటూ అధికారులు సూచించారు. జీహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్ కు 50 ఫిర్యాదులు అందాయి. 74 ప్రాంతాల్లో నీళ్లు రోడ్లపై నిలిచిపోయినట్టుగా అధికారులు గుర్తించారు. చినుకు పడితే చిత్తడే. భాగ్యనగరంలో వర్షం పడిందంటే చాలు మొత్తం రోడ్లన్నీ కూడా జలదిగ్బంధం అయిపోతూ ఉంటాయి. వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతూ ఉంటారు. కరెంటుకు అంతరాయం కలుగుతుంది. ఇవి ఎప్పుడూ కూడా ప్రతి సీజన్లో మనం చూసేటువంటి సిచ్యుయేషనే మనకు ఇప్పుడు కూడా కనబడుతోంది. కాకపోతే మండు వేసవిలో అకాల వర్షం కురిసింది. మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి ప్రతాప్ లైవ్లో జాయిన్ అవుతున్నారు. ప్రతాప్, ప్రతాప్, ఇప్పటి వరకు భారీగా వర్షం కురిసింది, కాస్త తెరిపిచ్చింది, మళ్ళీ వర్షం కురిసిందా? మీరున్న ప్లేస్ లో కూడా ఇంకా వర్షం కురుస్తున్నట్టుగానే కనబడుతోంది. ఎస్, డెఫినెట్గా మనం చూసుకోవచ్చు. దాదాపు 2 అవర్స్ నుంచి కూడా నాన్ స్టాప్గా హైదరాబాద్లో వర్షం అయితే దంచుకొడుతుందని చెప్పుకోవచ్చు. ఇది అయితే ఈ వర్షం అసలు సమ్మర్లో మండు టెండర్లో దాదాపు నిన్నటి వరకు కూడా 45-46 డిగ్రీల సెంటీగ్రేడ్ హైదరాబాద్లో కూడా ఇంత హీట్ ఉండడం అనేది ఫస్ట్ టైం అని చెప్పుకోవచ్చు. చరిత్రలో హైదరాబాద్లో ఎప్పుడు కూడా ఇంత హై టెంపరేచర్ అయితే రికార్డ్ కాదు. మిగతా ప్రాంతాల్లో ఈ స్థాయిలో రికార్డ్ అయినప్పటికీ కూడా హైదరాబాద్లో కూడా దాదాపు 45 డిగ్రీ సెంటీగ్రేడ్ కూడా హై టెంపరేచర్ రికార్డ్ అయింది. కానీ ఆల్ ఆఫ్ సడన్గా చూడవచ్చు ఈరోజు సాయంత్రం ఒక్కసారిగా మేఘాలంతా మేఘావృతమై సిటీ అంతా కూడా సాయంత్రం నుంచి కూడా 5:30 నుంచి కూడా వర్షం కురుస్తూ ఉంది. ఇప్పటికి 2 అవర్స్ నుంచి కూడా కంటిన్యూ అవుతుంది. కాసేపటి క్రితం కాస్త వెరిపించినప్పటికి కూడా మళ్ళీ కంటిన్యూ అవుతున్న పరిస్థితి ఉంది. అయితే వాస్తవానికి సహజంగా ఎండాకాలంలో ఇలాంటి వర్షాలు అనేది సహజంగా అప్పుడప్పుడు కురిసే వర్షాలు ఉంటాయి. కానీ ఆ వర్షాలు కూడా బాగా టెంపరేచర్ ఎక్కువగా అయినప్పుడు డిప్రెషన్కు లోనైన తర్వాత ఒక క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడుతుంటాయి. ఆ క్యుములోనింబస్ మేఘాల కారణంగా వడగండ్ల వర్షం అయితే కురవడం అనేది ప్రతి సీజన్లో జరిగే ప్రతి సీజన్లో కురుస్తుందని చెప్పుకోవచ్చు. కానీ ఈసారి మాత్రం చూడొచ్చు, సేమ్ వర్షాకాలంలో వర్షం ఏ విధంగా అయితే పడుతుంటుందో సేమ్ సమ్మర్లో కూడా దాదాపు 2 అవర్స్ నుంచి వర్షం పడడం అనేది చాలా ఇంపాసిబుల్ అనొచ్చు. ఇప్పుడు 2 అవర్స్ నుంచి కూడా కంటిన్యూ అవుతున్న పరిస్థితి ఉంది. ఎప్పుడు కూడా సమ్మర్లో ఒక 15-20 నిమిషాలు కుండపోతగా వర్షం కురిసిన తర్వాత మళ్ళీ వెలిసే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు దాదాపు 2 అవర్స్ నుంచి కూడా కంటిన్యూ అవుతున్న పరిస్థితి ఉంది. ఇదంతా కూడా ఒక సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ ఎత్తులో ఒక ఉపరితల ద్రోణి ఏర్పడిందని చెప్పేసి వాతావరణ విభాగం చెప్తుంది. విదర్భ నుంచి ఇది తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు వరకు కూడా ఈ ద్రోణి ఏర్పడింది. ఈ ద్రోణి కారణంగానే ఇలాంటి పరిస్థితి కొనసాగుతుందని కూడా చెప్తున్నారు. వాస్తవానికి చెప్పండి కృప, ఏ ప్రాంతాల్లో ఏ మేరకు వర్షపాతం నమోదైంది? ఇలా వర్షం ఎన్ని రోజుల పాటు కురుస్తుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఏ ప్రాంత ప్రజలు అలర్ట్ గా ఉండాలి? ప్రస్తుతం అయితే చూడొచ్చు, మనకు హైదరాబాద్ పరిసర ప్రాంతాలు అయితే పూర్తి స్థాయిలో వర్షం కురుస్తుంది. మొత్తం గ్రేటర్ పరిధిలో మొత్తం కూడా ఈ వర్షపాతం రికార్డ్ అవుతున్నట్టు కూడా వాతావరణ శాఖ పేర్కొంటుంది. ఇప్పటివరకు కూడా మనకు చూడొచ్చు దాదాపు కొన్ని చోట్ల 10 సెంటీమీటర్స్ వరకు కూడా వర్షపాతం రికార్డ్ అయినట్టు కూడా వాతావరణ శాఖ చెప్తుంది. చాలా చోట్ల మన జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ఉన్న చోటనే 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ స్థాయిలో వర్షపాతం నమోదు అవ్వడం అనేది వర్షాకాలంలో సీజన్లోనే ఇలాంటివి జరుగుతున్న పరిస్థితి ఉంటుంది. అంటే ఒక్కసారిగా 10 సెంటీమీటర్ల వర్షపాతం అంటే ముఖ్యంగా హైదరాబాద్
హైదరాబాద్లో రోడ్లన్నీ కూడా జలమయమవుతాయని చెప్పవచ్చు. బియాపూర్ కానీ, కుక్కట్పల్లి, అమీర్పేట అన్ని దిల్సుఖ్ నగర్ ఏరియాలో మొత్తం అక్కడ ఇక్కడ కాకుండా మొత్తం సిటీ మొత్తం కూడా మొత్తం వర్షపాతం నమోదవుతుంది. వీటితో పాటు మిగతా ప్రాంతాల్లో సిటీకి సరౌండింగ్ ప్రాంతాలతో పాటు మిగతా తెలంగాణలో కొన్ని ఏరియాలో కూడా వర్షం కురుస్తున్న పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో అయితే ఈ వర్షపాతం అనేది ఒక్కసారిగా ఈ స్థాయిలో చోటు చేసుకోవడంతో అప్రమత్తం కావాలంటూ కూడా వాతావరణ శాఖ అలర్ట్ కూడా జారీ చేసింది. అయితే జిహెచ్ఎంసీ సిబ్బంది కూడా దీనికి సంబంధించి కూడా ఒకసారిగా వర్షం కంటిన్యూ అవుతున్న నేపథ్యంలో కుండపోతగా కురుస్తున్న నేపథ్యంలో కూడా అప్రమత్తమైందని చెప్పుకోవచ్చు. ఒకసారిగా సాయంత్రం కూడా ఈ వర్షం కురవడంతో ఆఫీసుల నుంచి జనాలు ఇళ్లకు వెళ్ళాలంటే కూడా చాలా ఇబ్బంది పడ్డ పరిస్థితి ఉంది. చాలా చోట్ల ట్రాఫిక్ జామ్ అయితే విపరీతంగా జామ్ అయిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రోడ్లన్నీ కూడా జలమయ్యాయి. పూర్తిగా వెహికల్స్ మూవ్ కావడానికి కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. డిజాస్టర్ మేనేజ్మెంట్ సిబ్బంది సంబంధించి కూడా డిఆర్ఎఫ్ అంతా కూడా సిబ్బంది అంతా కూడా రోడ్లపైకి రావడం జరిగింది. ఎక్కడెక్కడ వాటర్ నిల్చుంటున్నాయో వాటికి సంబంధించి కూడా వాటిని బయటికి పంపించే ప్రయత్నం కూడా చేస్తారు. దీనికి సంబంధించి జిహెచ్ఎంసీ ప్రత్యేకంగా టోల్ ఫ్రీ నెంబర్లు కూడా ఏర్పాటు చేయడం. జిహెచ్ఎంసీ కూడా ఇప్పటివరకు దాదాపు 50కి పైగా ఫిర్యాదులు కూడా వచ్చాయని చెప్తున్నారు. మొత్తం 74 చోట్ల నీళ్లు నిల్వ అయినట్టుగా కూడా తెలుస్తుంది. చాలా చోట్ల చెట్లు కూడా కూలిపడిపోవడం, అదేవిధంగా ఈ గాలి దుమారం కూడా ఎక్కువగా హెవీగా ఉండడంతో కరెంట్ విద్యుత్ కూడా అంతరాయం ఏర్పడినట్టు చాలా భాగ్యనగరంలో ఎప్పుడు వర్షం కురిసినా కరెంటు తీగలు పడిపోతూ ఉంటాయి. ఎక్కడ గుంతలు ఉన్నాయో తెలియక వాహనదారులు ఇబ్బందులు పడుతూ ప్రమాదాలకు లోనవుతూ ఉంటారు. మరి వాళ్ళందరికీ కూడా జిహెచ్ఎంసీ ఏ విధంగా అలర్ట్ అవుతోంది? ఏ ప్రాంతాల్లో జిహెచ్ఎంసీ దృష్టి కేంద్రీకరించింది? అంటే వాస్తవానికి ఇలా ఈ సిచ్యువేషన్ ఉంటుందని చెప్పేసి 2 రోజుల నుంచి కూడా వాతావరణ శాఖ చెప్తుంది. మే 6 తర్వాత చలుదురబదురు అక్కడక్కడ వర్షం కురిసే అవకాశం ఉంటుందంటూ కూడా వాతావరణ శాఖ అలర్ట్ చేసింది. ఈ రోజు కూడా వర్షం పడే కంటే ముందు ఒక 1 అవర్ నుంచి కూడా అలర్ట్ చేయడం జరిగింది. వాతావరణ శాఖ హైదరాబాద్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉంటుందంటూ కూడా హెచ్చరికలు జారీ చేయడంతో జిహెచ్ఎంసీ సిబ్బంది కానీ, అదేవిధంగా డిఆర్ఎఫ్ సిబ్బంది కూడా అందరూ కూడా రంగంలోకి దిగిన పరిస్థితి. ముఖ్యంగా విద్యుత్ శాఖ అధికారులు కూడా ఈ గాలి దుమారం ఎక్కువగా ఉండడంతో ఎక్కడైతే గాలి దుమారం ఎక్కువగా ఉంటుందో ముందస్తు జాగ్రత్తగా వాటిని ఆ ఏరియాకు కరెంట్ ఆఫ్ చేయడం కానీ, ఒకవేళ ఏమైనా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటే వాటిని వెంటనే చర్యలు తీసుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అందరూ అధికార యంత్రాంగం అంతా కూడా సమాయత్తమై ఎక్కడికక్కడ వారిని జిహెచ్ఎంసీ సిబ్బందితో పాటు మిగతా సిబ్బంది అంతా కూడా అప్రమత్తం కావడం జరిగింది. మరోవైపు ట్రాఫిక్ అంటే ఈవినింగ్ టైం కాబట్టి హెవీగా అందరూ ఆఫీసుల నుంచి ఇళ్ళకెళ్లే సమయం, ఆ సమయంలోనే భారీ వర్షం కురవడంతో రోడ్లపైన అంతా అంటే వాటర్ అంతా కూడా నిండుకోవడంతో ట్రాఫిక్ హెవీగా ఇబ్బంది అయిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ట్రాఫిక్ సిబ్బంది కూడా ఎక్కడికక్కడ క్లియర్ చేసే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా చాలా కీలకమైన ప్రాంతాల్లో ఇది కంటిన్యూ అయింది కాబట్టి వీటినంతా కూడా ఇక్కడక్కడ కంట్రోల్ చేస్తున్న పరిస్థితి ఉంది. జిహెచ్ఎంసీకి వచ్చిన ఫిర్యాదులను వెంటనే అలర్ట్ చేయడం కానీ, సంబంధిత ఆ ఏరియాలో ఉన్న అధికారులు కానీ, జోనల్ ఆఫీసర్లు అందరూ కూడా రంగంలోకి దిగి వెంటనే ఎక్కడెక్కడైతే వాటర్ జామ్ అవుతుందో వాటిని బయటికి పంపించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఈ వాతావరణం అనేది ఆల్ ఆఫ్ సడన్ గా ఈ సమ్మర్లో ఇలాంటి సీజన్ కావడం అనేది ఫస్ట్ టైం అని కూడా వాతావరణ శాఖ చెప్తుంది. ఎప్పుడైనా కానీ వర్షం కురిస్తే క్యుములోనింబస్ మేఘాల కారణంగా వడగళ్ల వర్షం కురిసి ఆల్ ఆఫ్ సడన్ గా ఒక 15-20 నిమిషాలు మాత్రమే కురిసి తగ్గేది. కానీ ఇప్పుడు చూడొచ్చు మనం 2 అవర్స్ నుంచి కూడా కంటిన్యూ అవుతున్న పరిస్థితి. ఇంకా ఇప్పటికీ చిరుజల్లులు అయితే కంటిన్యూ అవుతున్నాయి. ఇలాంటి పరిస్థితి ఇంకా 1-2 రోజులు కూడా ఉండే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ చెప్తుంది. హైదరాబాద్కే పరిమితం కాకుండా తెలంగాణలోని మిగతా ప్రాంతాల్లో కూడా వర్షం కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. రైట్ ప్రతాప్.